ఉన్న కాలిపోయింది దీపంతో. వైసీపీకి మరో షాక్ తగలబోతోంది. రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. వైసీపీ ఏర్పాటు చేసినప్పటి నుంచి జగన్ వెంటే నడిచిన మోపిదేవి ఇప్పుడు పార్టీని వీడబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. సెప్టెంబర్ 2 లేదా 6వ తారీఖున టీడీపీలో చేరేందుకు మోపిదేవి సిద్ధమైనట్లుగా సమాచారం. వైసీపీకి మరో భారీ షాక్ తగలబోతోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీరావు అందిస్తారు. టీవీరావు, చెప్పండి, వైసీపీకి మరో షాక్ అయితే తగలబోతోంది. మోపిదేవి అయితే టీడీపీలో జాయిన్ అయ్యేందుకు సిద్ధం చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ ప్రభావం వైసీపీపై ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారు? రైట్ మాధురి, ఇప్పుడు వైసీపీకి మరో షాక్ తగలబోతోంది. మరి ఈ షాక్ అయితే కనుక వైసీపీకి తీవ్ర నష్టమే కాదు, కోలుకోలేని దెబ్బనే చెప్పుకోవాలి. ప్రధానంగా ఇప్పటి వరకు లోకల్ బాడీస్ నుంచి కానీ, అలాగే రాష్ట్ర స్థాయి లీడర్లు కానీ, అలాగే ఎమ్మెల్యేలు, అలాగే మాజీ మంత్రులు వీరందరూ కూడా రాజీనామాలు చేశారు పార్టీకి. మరి వీళ్ళైతే అయితే పెద్ద నాయకులు ఏదైతే మాజీ మంత్రులు ఈ స్థాయి వాళ్ళు అయితే కనుక ఇంకా ఏ పార్టీలో కూడా చేరలేదు. అయితే తొలిసారిగా ఇప్పుడు వైసీపీలో టాప్ 5లో ఉన్నటువంటి ఒక లీడర్ ఎవరంటే మోపిదేవి వెంకటరమణ. బీసీ సామాజిక వర్గంలో ప్రముఖుడిగా ఉన్నటువంటి వెంకటరమణ ఇప్పుడు వైసీపీకి షాక్ ఇవ్వబోతున్నారు. మరి ఆయన తెలుగుదేశంలో చేరేందుకు అన్ని విధాలుగా రంగం సిద్ధం చేసుకున్నటువంటి సమాచారం ప్రైమ్ 9 న్యూస్ వద్ద ఉంది. మరి అంతేకాకుండా ఈ నెల వచ్చే నెల సెప్టెంబర్ 2వ తారీఖును కానీ 6వ తారీఖును కానీ ఆయన ఏదైతే చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి దీనికి సంబంధించి ఏదైతే మోపిదేవి వెంకటరమణ శిబిరం కూడా దీనికి సంబంధించి ప్రధానంగా ప్రస్తావిస్తోంది. అయితే అన్నీ కూడా లాంఛనాలు మాట్లాడుకోవటాలు కానీ భవిష్యత్తులో టీడీపీలో మోపిదేవి వెంకటరమణకు ఏ పోస్ట్ అనేటటువంటి దానిపై కూడా చర్చ కొనసాగుతోంది. మరి అంతేకాకుండా ఇప్పుడు ఉన్నటువంటి రాజ్యసభ సభ్యత్వం కొనసాగిస్తూ ఉంటూనే ఈ తెలుగుదేశంలో కూడా ఆయన కొనసాగే ఆలోచన చేస్తున్నట్టుగా ప్రధాన సమాచారం. ఇప్పటికే పార్టీ నుంచి లోకల్ బాడీస్ అన్నీ కూడా వదిలిపోయినటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే దాదాపుగా 60% పైగా కూటమిలో వెళ్లేందుకు లోకల్ బాడీస్ అన్నీ కూడా సిద్ధమైపోయాయి. 60% మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు ఇవన్నీ కూడా ఇప్పటికీ ఏదైతే కూటమి వైపు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా మత్స్యకార వర్గంలో కీలక నేతగా ఉన్నటువంటి మోపిదేవి వెంకటరమణ రాజ్యసభ సభ్యుడు. ఇప్పుడు ఆయన కూడా వైసీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. అయితే కనుక రేపో మాపో ఖచ్చితంగా రాజీనామా చేస్తారు. మరి రాజీనామా చేసిన తర్వాత ముహూర్తం కూడా ఏదైతే టీడీపీలో జాయిన్ అవ్వడానికి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 2024 ఎన్నికల సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి అలాగే మోపిదేవి వెంకటరమణకు మధ్య జరిగినటువంటి ఒక సీటు వివాదమే దీనికి కారణంగా చెప్పుకుంటున్నారు. ప్రధానంగా 2024లో తన కుమారుడికి రేపల్లె స్థానం అసెంబ్లీ స్థానం కేటాయించాలని కోరితే జగన్మోహన్ రెడ్డి ఇందుకు ససేమిరా అంటాం. మరి అప్పటి నుంచి కూడా మోపిదేవి వెంకటరమణ ఈ విషయంలో చాలా గుర్రుగా ఉన్నటువంటి సమాచారం ఉంది. మరి ఈ నేపథ్యంలోనే ఆయన అప్పటి నుంచి కూడా ఏదైతే ఏదైతే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత మోపిదేవి వెంకటరమణ అక్కడ జగన్మోహన్ రెడ్డితోటి అసలు మాట్లాడిందే లేదు. మరి ఆయన ఏర్పాటు చేసిన సమావేశాలకు కూడా తాను అంటి ముట్టనట్టుగా వ్యవహరించారు. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక మత్స్యకార ప్రతినిధిగా ఆ పార్టీలో జాయిన్ అయ్యేందుకు అన్ని విధాలా రంగం సిద్ధం చేసుకున్నాడు. ఏది ఏమైనా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మోపిదేవి వెంకటరమణ లాంటి ఏదైతే జగన్మోహన్ రెడ్డితో గతంలో జైలుకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డితో పాటు జైలు జీవితం గడిపినటువంటి మోపిదేవి వెంకటరమణకు పార్టీలో చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఆయన గతంలో మాజీ మంత్రిగాను, అలాగే వైసీపీలో ఎమ్మెల్సీ, అలాగే ఎంపీ, ఇలా అనేక పదవులు అలంకరించారు. ఇప్పుడు తాజాగా రాజ్యసభ సభ్యుడిగా కూడా వైసీపీ తరఫున రాజ్యసభలో ఉన్నారు. మరి ఇటువంటి నేపథ్యంలో మోపిదేవి వెంకటరమణే ఈ పార్టీని వీడుతున్నారు అంటే భవిష్యత్తులో ఇంకా ఈ పార్టీలో ఇంతకంటే జగన్మోహన్ రెడ్డితో లౌక్యంగా అలాగే సామరస్యంగా ఉండేటటువంటి నేతలు ఇంకా లేరు. మరి ఇంతటి నేతే పార్టీని వీడుతున్నారు అంటే కనుక ఈ నేరకి ఇంకా ఎంతమంది వెళ్తారో అనేటటువంటిది ఇక్కడ అనుమానంగా ఉంది. అంతేకాకుండా ఇప్పటికే కొంతమంది మాజీ మంత్రులు కూడా ఇదే బాట పట్టేటువంటి ప్రమాదం కూడా గ్రహించారు జగన్మోహన్ రెడ్డి. దీనికి తోడు ఇంకా కూడా మాజీ ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడే యోచనలో ఉన్నారు. అయితే కూటమి నుంచి సరైనటువంటి సిగ్నల్ రాకపోయిన నేపథ్యంలోనే వీరంతా కూడా వెయిట్ చేసినటువంటి పరిస్థితి. అయితే కనుక మోపిదేవి వెంకటరమణ విషయంలో మాత్రం ఇప్పటికీ
ఇప్పటికిప్పుడు ఈ తీసుకున్న నిర్ణయం కాదు ఇది. అయితే గత ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి వివాదం నేపథ్యంలోనే ఆయన అప్పటి నుంచి కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఈ అసంతృప్తి నేపథ్యంలోనే ఇప్పుడు ఈ రాజీనామాకు దారి తీసిందని చెప్పుకుంటున్నారు. మరి ఏది ఏమైనా వైసీపీకి మోపిదేవి వెంకటరమణ రూపంలో పెద్ద షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు మాధురి. అయితే తీవ్ర సీట్ల పంచాయతీ విషయంలోనే ఆయన పార్టీ మారాలనే నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో చూస్తే ఆయన టీడీపీలోకి వెళ్తే టీడీపీలో రాజ్యసభ అటు పదవితో పాటు కంటిన్యూషన్తో పాటు పార్టీలో ఎటువంటి పగ్గాలు ఆయనకు అప్పగించే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారు. ఆయన పార్టీ మార్పుకు సంబంధించి ఆ నియోజకవర్గంలో వైసీపీ నేతల టాక్ ఏంటంటారు? అయితే పార్టీలో చేరడానికి అయితే గ్రీన్ సిగ్నల్ వచ్చింది మోపిదేవి వెంకటరమణకు. మరి పార్టీలో ఆయన రోల్ ఏంటి, ఎలా ఉండాలి అనేటటువంటి దానిపై కూడా అధినేత దగ్గర ఒక హామీ అయితే తీసుకోవాల్సి ఉంది. దీనికి సంబంధించి పాలిట్ బ్యూరోలో టీడీపీ పాలిట్ బ్యూరోలో కూడా ఒక చర్చ అయితే జరుగుతున్నట్టుగా సమాచారం. మరి మొత్తం మీద ఒక మత్స్యకార ప్రతినిధుల ద్వారానే ఇది ఏదైతే చంద్రబాబు నాయుడుతో దీనిపై చర్చ జరిగిందనేటటువంటిది సమాచారం. మొత్తం మీద ఇప్పుడు ఉన్నటువంటి రాజ్యసభ సభ్యత్వం కొనసాగించుకుంటూనే తాను ఏదైతే పార్టీలో కొనసాగేటటువంటి ఆలోచన చేస్తున్నారు. పార్టీకి రాజీనామా చేసినా సరే ఆయన రాజ్యసభలో అయితే కనుక వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నా కూడా ఆయన కూటమికి మద్దతు పలికేటటువంటి అవకాశం ఉంది. గతంలో టీడీపీ నుంచి వెళ్ళినటువంటి బీజేపీలోకి కొంతమంది రాజ్యసభ సభ్యులు టీడీపీ నుంచి వెళ్ళడం జరిగింది. ఒకేసారిగా 4 వెళ్ళడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో వారందరూ కూడా తమ పదవీ కాలం మొత్తం కూడా ముగిసే వరకు కూడా బీజేపీకి ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వానికి సపోర్ట్గా నిలిచారు. మరి అదే విధానంలో రాజ్యసభలో కూడా తను టీడీపీకి సపోర్టుగానో లేకపోతే కూటమి ప్రభుత్వానికి సపోర్టుగా నిలిచేటువంటి అవకాశం ఉంది. మరి దీనికి సంబంధించి భవిష్యత్తులో ఒక బీసీ నేతగా, ఒక మత్స్యకార ప్రతినిధిగా పార్టీలో ఎటువంటి సముచిత స్థానం ఇవ్వాలి అనేటటువంటి దానిపై కూడా కూలంకషంగా తెలుగుదేశం పార్టీ చర్చించే అవకాశం ఉంది మాధురి. రైట్, థ్యాంక్ యూ టీవీరావు. వైసీపీకి మరో షాక్ అయితే తగలబోతోంది. రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ వైసీపీకి రాజీనామా చేసే యోజనలో ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, వైసీపీకి మరో షాక్ అయితే తగలబోతుందనే చెప్పుకోవచ్చు. అటు ఆ పార్టీ కీలక నేత మోపిదేవి వెంకటరమణ అయితే వైసీపీకి రాజీనామా చేస్తున్నారు. అంటే టీడీపీలో ఎటువంటి పదవి ఆయనకు అప్పగించే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారు? మొదటి ఇది మామూలు షాక్ కాదు, భారీ షాక్ అని చెప్పుకోవాలి వైసీపీ పార్టీకి. ప్రధానంగా కూడా ఏదైతే ఈ గుంటూరు జిల్లాలో ప్రధానమైనటువంటి నాయకుడు, ఈ గుంటూరు జిల్లానే కాదు స్టేట్ వైడ్ గా కూడా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా కూడా అందరికీ కూడా తెలిసినటువంటి వ్యక్తి మోపిదేవి వెంకటరమణ. మోపిదేవి వెంకటరమణ పార్టీని వీడటం అనేది మాత్రం అసలు వైసీపీకి సంబంధించిన నేతలు జీర్ణించుకోలేకపోతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా కూడా అంత లాయల్టీగా ఉండేటువంటి మోపిదేవి వెంకటరమణే పార్టీని వీడాడంటే పార్టీ పరిస్థితి ఏంటి అనే దాని మీద ప్రతి ఒక్కళ్ళు కూడా చర్చించే పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ప్రధానంగా కూడా ఈయన రేపల నియోజకవర్గం నుంచి 3 సార్లు విజయం సాధించాడు. 2014, 2019లో టీడీపీ అభ్యర్థి అయినటువంటి అనగాని సత్యప్రసాద్ చేతిలో ఓటమి పాలయ్యాడు. 2024లో ఎట్టి పరిస్థితుల్లో కూడా సీటును కైవసం చేసుకోవాలని చెప్పి ఆయన విస్తృతంగా కూడా ప్రచారం చేయటమే కాకుండా విస్తృతంగా కూడా నియోజకవర్గంలో తిరిగి తన కుమారుడిని కుమారుడైనటువంటి రాజుని ఇక్కడి నుంచి ఆయన శాసనసభకు పంపించాలని అయితే ప్లాన్ చేసుకున్నాడు. అయితే ఏదైతే ఈ సామాజిక సమీకరణాల ఆధారంగా కూడా ఆయనకి కాకుండా కూడా గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఈపూర్ గణేష్ కి సీట్ ఇవ్వడంతో ఒక్కసారిగా కూడా ఆయన ఈ పార్టీకి సంబంధించి పార్టీకి మాత్రం ఆయన ఒక్కసారిగా కూడా షాక్ అయిన పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా కూడా పార్టీకి సంబంధించిన నేతలు కూడా వైసీపీకి సంబంధించిన నేతలు ఎప్పుడైతే ఇతనికి సీట్ ఇవ్వడం అనేది జరిగిందో ఈపూర్ గణేష్ కి ఒక్కసారిగా కూడా వాళ్ళు డీలా పడ్డారు. ఆ తర్వాత ఆయన గణేష్ ఓడిపోవడం జరిగింది. ఇక పార్టీని కనుక పట్టుకొని ఉన్నట్లయితే మాత్రం తన భవిష్యత్తు, తన రాజకీయ భవిష్యత్తు, అదేవిధంగా తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు ఉండదనే ఉద్దేశంతోనే ఆయన పార్టీ విడుతున్నట్లుగా కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఒక వారం క్రితం హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడిని కలిసినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ మేరకు ఆయనకైతే మాత్రం పూర్తి స్థాయిలో కూడా హామీ అయితే లభించినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే 2027కి ఈ నియోజకవర్గాల పునర్విభజన అనేది జరుగుతుంది. పునర్విభజన జరిగినటువంటి పరిస్థితుల్లో తప్పకుండా కూడా సీటు కేటాయిస్తాం, అతని కుమారుడు అయినటువంటి రాజుకి ఈ సీటు కేటాయిస్తామని చంద్రబాబు నాయుడు అయితే హామీ ఇచ్చినట్లుగా కూడా మనకి తెలుస్తుంది. అలాగే ఈయనకి కూడా
ఈ ఎమ్మెల్సీ సీటు ఇచ్చేందుకు కూడా రెడీ అయినట్లుగా కూడా తెలుస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన ఈ రోజైతే మాత్రం ఇక్కడ ఢిల్లీకి బయలుదేరారు. రేపు ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తారు. రాజీనామా చేసి దాంతో పాటు కూడా పార్టీ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది మాధురి. అయితే రవికృష్ణ, వైసీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా జగన్ వెంటే నడిచిన మోపిదేవి వెంకటరమణ పార్టీ మారకుండా పార్టీ పెద్దలు ఎటువంటి బుజ్జగింపు ప్రయత్నాలు చేయలేదంటారా? అలాగే పార్టీ మార్పుకు సంబంధించి ఆయన అనుచరులు ఏమంటున్నారు? అంటే ప్రధానంగా కూడా ఇక్కడ ఏదైతే రేపల నియోజకవర్గం ఉందో, రేపల నియోజకవర్గం అనేటప్పటికీ ఒక పక్కన టీడీపీ పార్టీకి సంబంధించి అనగాన సత్యప్రసాద్ ఉంటే, మరొక పక్కన ప్రతిపక్ష పార్టీకి సంబంధించి అంటే వైసీపీలో ఉన్నప్పటికీ అంతకుముందు కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ కూడా ఎవరైతే ఈ మోపిదేవి వెంకటరమణ ఉన్నారో వాళ్ళు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ పార్టీ కన్నా కూడా వ్యక్తులకే ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కూడా ప్రధానంగా ఎవరైతే మోపిదేవి వెంకటరమణ ఉన్నారో, మోపిదేవి వెంకటరమణతో ర్యాలీ అయ్యేటువంటి ఈ కార్యకర్తలే అధికంగా ఉన్నారు. ఆయన ఏ పార్టీకి వెళ్ళినా కూడా ఆయనతో పాటు ర్యాలీ అవటమే కూడా వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళైతే మాత్రం ఆయనకి ఎప్పుడైతే 2024 మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ లో ఆయనకి సీటు ఇవ్వట్లేదు అని తెలిసిందో అప్పుడే పార్టీ వీడేసేద్దాము అని కొంతమంది అయితే రాజీనామాలు కూడా సిద్ధపడ్డారు. కాకపోతే అప్పట్లో అయితే మాత్రం అధిష్టానం నుంచి స్ట్రిక్ట్ వార్నింగ్ రావడం, కొంత బుజ్జగింపులు రావడంతో ఆ మేరకు వాళ్ళైతే రాజీనామా ప్రక్రియను అయితే పక్కన పెట్టేశారు. ఇప్పుడైతే మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఆయనకి సపోర్ట్ గానే ఇక్కడ ఉన్నటువంటి ఆయన వర్గం అయితే ఉన్నది. పూర్తిగా కూడా పార్టీతో సంబంధం లేకుండా ఆయనతో పాటు ర్యాలీ అయ్యేటువంటి వర్గం, ఆయన ఎటు వెళితే అటే వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ ఈ యొక్క ప్రధానమైనటువంటి నాయకుడు, అదే విధంగా కూడా ఏదైతే ఈడీ కేసుకు సంబంధించి జగన్ తో పాటు ఈయన కూడా జైల్లో ఉన్నటువంటి ఈ పరిస్థితి అయితే ఉంది. అంత ప్రధానమైన నాయకుడు. అదే విధంగా కూడా 2014లో ఈయన 2019లో ఈయన ఓటమి చవి చూసిన తర్వాత కూడా ఇచ్చిన మాట ప్రకారం ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వటం, ఆ తర్వాత మంత్రివర్గంలో కూడా స్థానం కల్పించడం జరిగింది వైసీపీ ప్రభుత్వంలో. అయినప్పటికీ కూడా తాను ఎంతో కష్టపడి ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా 2024 ఎలక్షన్స్ లో గెలవాలనే ఉద్దేశంతో కూడా ప్లానింగ్ గా కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో నియోజకవర్గంలో ప్రతి చోట కూడా ఆయన వెళతాం, అదే విధంగా కూడా అందరితో కూడా సఖ్యతగా ఉంటాం. గతంలో శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళతో కూడా ఆయన అయితే వాళ్ళని కూడా లైజనింగ్ చేసుకునే పరిస్థితిలో తనకి సీటు వస్తుందని అందరూ భావించారు. అదే విధంగా కూడా అధిష్టానం కూడా తనను మీరి వెళ్ళదని అనుకున్నారు. కాకపోతే ఎప్పుడైతే ఈ ఈపూరి గణేష్ అనే వ్యక్తికి ఇచ్చారో, అంటే గౌడ సామాజిక వర్గానికి అత్యధికంగా కూడా ఇక్కడ ఓట్లు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎవరైతే ఈ అనగాని సత్యప్రసాద్ ఉన్నాడో, ఆ అనగాని సత్యప్రసాద్ 2 సార్లుగా కూడా గెలవడానికి ప్రధాన కారణం అప్పుడున్నటువంటి ఐపాక్ సంస్థ చెప్పింది ఏంటంటే ఈ ఇక్కడ గౌడ సామాజిక వర్గం పూర్తిగా కూడా అతను వెనక ర్యాలీ అవుతుంది కాబట్టి అతను గెలుస్తున్నాడు. కాబట్టి గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని ఇక్కడ క్యాండిడేట్ గా నిలబడితే గెలుస్తారనేటువంటి చెప్పినటువంటి నేపథ్యంలో గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి గణేష్ ఈపూరి గణేష్ ని ఇవ్వడం జరిగింది. మత్స్యకార వర్గానికి చెందినటువంటి ఎవరైతే మోపిదేవి వెంకటరమణ ఉన్నారో అప్పటి నుంచి కూడా పార్టీ పట్ల ఆయన అంత సానుకూలంగా లేరు. పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో కూడా ఆయన కొంచెం దూరంగా ఉంటున్న పరిస్థితి అయితే కనపడింది. ఏదైతే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అదే విధంగా కూడా రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఆయన ఎక్కడా కూడా ఆయన కనపడలేదు. ప్రధానంగా కూడా తన భవిష్యత్తు, అదేవిధంగా కూడా తన కుమారుడు భవిష్యత్తు మీద దృష్టి పెట్టారు. దీనికి సంబంధించి వైసీపీ పార్టీలో కనుక ఉన్నట్లయితే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదనేటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశంతోనే ఆయన పార్టీ విడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన అయితే డిసిషన్ అయితే తీసుకున్నారు. ఆయన్ని ఈ డిసిషన్ తీసుకున్న తర్వాత కూడా ఆయన బుద్ధగించేందుకు ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ఆయన అయితే మాత్రం దానికైతే ఒబే కానటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడైతే ఈపూర్ గణేష్ కి సీట్ కేటాయించారో అప్పటి నుంచి కూడా ఆయన పార్టీకి దూరంగానే ఉన్నారు. ఆ సమయంలో కూడా పార్టీకి కంపల్సరీగా కూడా పార్టీ అధిష్టానం ఏం చెప్తే అది చేయాలని చెప్పి ఒక బెదిరింపు దూరంలో ఈయనతో అధిష్టానం మాట్లాడిందని అప్పట్లో అయితే ఒక టాక్ అయితే నడిచింది. ఈ నేపథ్యంలోనే ఆయన అయితే మాత్రం పార్టీ వేయడానికి అప్పటి నుంచి కూడా ఉన్నారు. ఒక అవకాశం కూడా లభించినటువంటి నేపథ్యంలో ఆయన పూర్తి స్థాయిలో కూడా పార్టీ మాడేందుకు తన కేడర్ తో కలిసి అదే విధంగా కూడా తన కుమారుడు అయినటువంటి ఎవరైతే మోపిదేవి రాజీవ్ ఉన్నాడో ఆయన అతని భవిష్యత్తు కోసం కూడా పార్టీ విడుతున్నట్టు కూడా మనకి తెలుస్తుంది. మాధురి. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.